16వ డివిజను, 17వ డివిజను, ఇది తర్వాత 20, 21, 22 6 డివిజన్లు 6, 10,000, 15,000 తీసుకోండి. అంత జనాభాకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతాం జరిగింది. అది వాస్తవంగా నేను ఏళ్ల తరబడి చూసిందే. ఇంతకుముందు మనకి కృష్ణలంక హైవేకి టచ్ అయ్యేది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో ఆ కట్ట కట్టారు, మొదటి కట్ట, ఇది రెండో కట్ట. ఇంత పెద్ద ఇష్యూ వాస్తవంగా అయితే కనుక జనాలకు ఎందుకు తెలియట్లేదు అంటే, అసలు ఇలాంటిది ఇంత పెద్దది కోట్లు సంగతి తీసే ఎన్ని లక్షల మంది ఉంటారు అక్కడ? దాదాపు 1,00,000 మంది. 1,00,000 మంది జనాభాకి సంబంధించిన ఒక పెద్ద శాశ్వత సమస్య పరిష్కారం అనేది తెలియకపోవడంలో లోపం పార్టీలో ఉందా, ప్రభుత్వంలో ఉందా, జనంలో ఉందా, మీడియాలో ఉందా? అక్కడ నివసిస్తున్న ప్రజానికానికి దాని విలువ తెలుసండి. వారధి మీరు ప్రతి ఒక్కరూ చూస్తారు. ప్రచారం మాకు సంబంధించిన సోషల్ మీడియాలో లేకపోతే మా పార్టీ ప్లాట్ఫామ్ మీద మేము బాగా చేసుకున్నాం. మీరు జర్నలిస్టులు కాబట్టి మీరు అన్నీ చూస్తారు కాబట్టి మీరు చూసే ఒక 2-3 పత్రికల్లో ఉండకపోవచ్చు, కానీ జనాల్లో రాష్ట్ర ప్రజానికానికి, ఎందుకంటే పక్క రాష్ట్రాలు ఉన్నదిగా నాకు ఫోన్లు చేశారు చాలామంది మా ఫ్రెండ్స్. కొంతమంది దీన్ని మేము ఎప్పుడైతే ఎలివేట్ చేసామో, నేను అంత బాగా కట్టారా, ఇది బాగా కట్టారు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా గ్రేట్ వాల్ ఆఫ్ విజయవాడ దాని పేరు. ఆ విధమైనది తప్పకుండా అక్కడ నివసిస్తున్న ప్రజానీకానికి దాని విలువ తెలుసు. వాళ్ళు పడిన బాధలు ఇదివరకు ఏ విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇందిరాగాంధీ స్టేడియం వెళ్ళేవారు పునరావాస కేంద్రాలుగా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు అక్కడే ఉండేవారు.